అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు సీఎం. నాలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైనా దగ్గరుండి కూల్చివేయిస్తానని స్పష్టం చేశారు సీఎం రేవంత్. అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు సీఎం. నాలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైనా దగ్గరుండి కూల్చివేయిస్తారని స్పష్టం చేశారు సీఎం రేవంత్. అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు సీఎం. నాలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైనా దగ్గరుండి కూల్చివేయిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితమన్నారు సీఎం. జంట జలాశయాలను రక్షించడమే తమ బాధ్యత అని చెప్పారు. ఫామ్ హౌస్లు కట్టుకున్న సెలబ్రిటీలు మురుగునీటిని జలాశయాల్లోకి వదులుతున్నారని తెలిపారు. కేటీఆర్ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో చూపించారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, హైడ్రాపై సీఎం కామెంట్స్ ఏంటి? ఇవాళ సీఎం చిట్చాట్ సెక్రటరీలో జరిగిందో దీంట్లో ఈ హైడ్రా మీద గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. సో ప్రతిపక్షాల నుంచి ఇటు అధికార పార్టీల నేతల నుంచి తర్వాత ఎవరైతే ఈ అక్రమంగా నిర్మాణాలు చేపట్టుకున్నారో సో అట్లాంటి వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతుంది. అయితే ఈ ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోను తర్వాత చెరువులు ఈ నాలాలకు సంబంధించిన దాని మీద అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వాటికి సంబంధించి ఆల్రెడీ హైడ్రా ఎక్కడికక్కడ కూల్చివేస్తుంది. అయితే దీని మీద గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఇవాళ దీని మీద కొంత క్లారిఫికేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లు చెప్పారు. ఇది గండిపేట హిమాయసాగర్ ఉంది. గండిపేట హిమాయసాగర్ ఒకప్పుడు మంచి నీళ్ళు ఇచ్చేది. సో మంచి నీళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అది ఉండేది. ఇప్పటికీ కూడా గండిపేట నుంచి హైదరాబాద్ కు కొన్ని నీళ్లు కూడా సప్లై అవుతున్నాయి. అట్లాంటి ఈ చెరువులలో ఏదైతే ఆ ఫామ్ హౌజులు నిర్మించుకుని తర్వాత అక్కడ గండిపేట ఏరియాలో కొంత ఎవరైతే ధనికులు ఉంటారో అట్లాంటి వాళ్ళు అక్కడ నీళ్లు నిర్మాణం చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు వదిలే మురికి నీళ్లు ఈ చెరువులలో వస్తున్నాయి. సో ఈ మురికి నీళ్లకు సంబంధించినటువంటి నీళ్లు హైదరాబాద్ కు సంబంధించి వాటర్ సప్లైలో కలవాల్సిన అవసరం ఏముంది, ఇట్లాంటివి అక్రమంగా అక్కడ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది, ఇట్లా దీని మీద కొంత ఈ చిట్చాట్లో చర్చించారు. దాని తర్వాత జన్వాడలో ఏదైతే కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉందో దీనికి సంబంధించి గతంలోనే నేను దీని మీద పోరాడాను, కోర్టుకు వెళ్ళాను. కానీ చివరికి ఇప్పుడు వాళ్ళు ఒక సర్పంచ్ అనుమతి ఇచ్చినట్లు చూపిస్తున్నారు. ఎక్కడైనా సర్పంచ్ అనుమతిస్తారా? అది సర్పంచ్ రిలేటెడ్ కాదు. గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వాలన్నా సర్పంచ్ అనుమతి ఇవ్వడానికి ఉండదు. అది అంత ఫేక్ గా చూపిస్తున్నారు. తర్వాత ఏదైతే ఎన్నికల అఫిడవిట్ ఉంటుంది ఎన్నికల టైంలో ఇది ఆయన చూపించారా? తన అఫిడవిట్ లో ఇది చూపించారా? ఒకవేళ నిజంగానే లీజుకు తీసుకుంటే మరి లీజుకు తీసుకున్నా అని చెప్పేసి దాంట్లో చూపించాలి కదా. సో ఇట్లా ఈ ఫామ్ హౌస్ సంబంధించి కూడా కేటీఆర్ అని బోగస్ మాటలు మాట్లాడుతున్నారు. దాని మీద అబద్ధాలు చెప్తా ఉన్నారని చెప్పేసి ఇవాళ చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక దీంతో పాటు ఇంకా ఏదైతే ఈ ఎంపీ ఎలక్షన్ సంబంధించినట్ల సీట్లలో కూడా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది. అందుకే బీజేపీ 8 సీట్లు గెలవగలిగింది అని చెప్పేసి అన్నారు. ఇంకా ఈ చెరువులకు సంబంధించి హరీష్ రావు కూడా ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గతంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పనిచేశారు. సో ఆయననే నిజ నిర్ధారణ ఒక కమిటీ వేసి ఆయననే దానికి చైర్మన్ గా నియమించి అసలు ఎక్కడ కబ్జాలు జరిగాయా లేదా, నాలాలు ఎక్కడైనా ఇవన్నీ కూడా కబ్జా చేశారా లేదా, నిర్మాణాలు ఉన్నాయా లేవా, వీటిపైన ఆయనే దానికి చైర్మన్ గా చేసి ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనేది తేల్చుదామని చెప్పేసి కూడా
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్ లో ఆయన చెప్పారు. ఇక దీంతో పాటు కేసీఆర్ కు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించిన దాని మీద కూడా చిట్ చాట్ లో కొంత మాట్లాడారు. ఆ తర్వాత ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన దాని మీద బీఆర్ఎస్ నేతలు కావాలనే కొంత రాద్ధాంతం చేస్తున్నారు. గతంలో 2018 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఉన్న టైంలో అప్పుడు చేసినటువంటి రుణమాఫీ ఎంత, ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి రుణమాఫీ ఎంత అంటే పోల్చుకుంటే ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ చేసింది. ఇచ్చిన మాట ప్రకారమే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఎవరెవరికైతే ఉందో 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము రుణమాఫీ చేశాము. 18,000 కోట్లు రుణమాఫీ చేశాము. ఇక 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పైన ఉన్న అమౌంట్ బ్యాంకులకు చెల్లిస్తే మిగతా 2 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలే, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ రుణమాఫీ విషయంలో ఆందోళన చేసి రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్ లో చెప్పారు. ఇక కొడంగల్ కు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. రైతుల విషయంలో నేను రాష్ట్రందరినీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ చూస్తాను. రైతులు ఎవరికి కూడా నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి, అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నా మీద ఉంటుంది. కొడంగల్కో లేదంటే కోసిగికో కొండారెడ్డిపల్లికో నేను ఒక ఆ 3 ప్రాంతాలకే పరిమితం కాదు, నేను ఒక రాష్ట్ర బాధ్యతలు నా మీద ఉన్నాయి. నేను ఇప్పుడు సీఎంను కాబట్టి రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా ముందుకెళ్తామని అన్నారు. ఇక ఇప్పటి చేతులకు సంబంధించిన దాని మీద కూడా కొంత ప్రస్తావన తీసుకొచ్చారు. ఎవరు కూడా మేమేదో బెదిరిస్తున్నామో లేకపోతే వాళ్ళని బెదిరించో పార్టీలో చేర్చుకోవట్లేదు. మా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను చూసి, సంక్షేమ పథకాలను చూసి వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారని చెప్పేసి దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ రుణమాఫీ తర్వాత హైడ్రాక్ సంబంధించిన దాంట్లో, ఇక హైడ్రాక్ సంబంధించిన దాంట్లో ఇంకో విషయం కూడా చెప్పారు. ఆయన తన కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి కొంతమంది కావాలనేది ప్రచారం చేస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే అట్లా ఉంటే వాళ్ళు తీసుకుంటామని చెప్పారు. ఆ లిస్టు తీసుకొని, ఆ పేరు తీసుకొని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే దీని మీద కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తారో వాళ్ళందరూ తీసుకుని వస్తే నేనే దగ్గరుండి ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి మీడియా చిట్ చాట్ లో చెప్పారు.